మలయాళ సినిమాలో ప్రేమలు అనే సినిమా చిన్న ప్రేమ కథలా మొదలై దేశవ్యాప్తంగా పెద్ద హిట్ను అందుకుంది. ఈ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన నటి మమతా బైజు. ఆమె నటించిన రీనురాయ్ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ పాత్ర ఆమెకు పేరు ఒక్కటే కాదు, ఆమెను ఒక్క రాత్రిలో స్టార్ను చేసేసింది. ఈ సినిమా తెలుగులో అలాగే తమిళంలో కూడా విడుదలై మంచి రెస్పాన్స్ను సంపాదించుకుంది. మమిత నటనపై సోషల్ మీడియాలో చాలామంది రెస్పాన్స్ కూడా ఇచ్చారు. ఆమె పేరు వైరల్గా మారింది. ప్రస్తుతం మమత ప్రేమలు 2లో నటిస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఆమెకు పలు భాషల్లో పెద్ద సినిమాల ఆఫర్లు కూడా వస్తున్నాయి. మరి అవేంటో చూసేద్దాం రండి. మమతా బైజు త్వరలో ధనుష్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు పోర్ తోలిల్ దర్శకుడు విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రం మమత తమిళ్ ఇండస్ట్రీలో మంచి బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది. విజయ్, బాబీ డియోల్, పూజా హెగ్డే వంటి ప్రముఖులు నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ జననాయకంలో కూడా మమత ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాతో ఆమె మరింత గుర్తింపు పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ సరసన మమత నటించే సినిమా పేరు డ్యూడ్. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇది పలు భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ ఇలాగా దీపావళికి 2025లో విడుదల కానుంది. మమత కెరీర్లో ఇంకో పెద్ద సినిమా ఏంటంటే సూర్య 46. నిన్నే ఈ సినిమాని అఫీషియల్గా లాంచ్ చేసి మమతా బైజుని హీరోయిన్గా అనౌన్స్ చేశారు. లక్కీ భాస్కర్ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మంచి ఎంటర్టైనర్గా తెరకెక్కబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మమతా బైజు పేరు మలయాళం సినిమాల్లోనే కాదు, తమిళం, తెలుగు, హిందీ ఇలా అన్ని ఇండస్ట్రీలోనూ కూడా ఆమెకు ఫ్యాన్ బేస్ ఇంకా సినిమాలు కూడా పెరిగిపోతున్నాయి. ఒక చిన్న సినిమాతో వచ్చిన విజయాన్ని ఆమె చాలా మంచి అవకాశాలుగా మార్చుకుంటోంది. మెల్లగా మమతా బైజు ఇప్పుడు ఓ పాన్ ఇండియా హీరోయిన్ గా మారుతోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.